దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో దేవుని గురించి రాయబడిన మాట దావీదు కీర్తనలో ఈ 147వ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడట, వారి గాయములు కట్టువాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలోనైనా గుండె చెదిరిపోయినవేమో, నీ గుండెను బాగు చేయువాడాయన, నీ వేదన తొలగించువాడైన, నీ బాధలు తొలగించువాడైన, నేనెందుకు బ్రతకాలి అని నీవు ఏ సమస్యల చేతనైనా నీవు బ్రతుకు మీద విరక్తి చెందినప్పుడు, నీ గుండె బలహీనమైపోయినప్పుడు, అసలు ఎందుకు బ్రతకాలో తెలియనప్పుడు కూడా మన దేవుడు మనని బలపరిచేవాడు, ఆయన మనని బాగు చేయువాడు, మన గాయములు ఆయన కట్టువాడు. మనం కొన్నిసార్లు శారీరకంగా గాయపడతాము, కొన్నిసార్లు మన మనస్సు గాయపడుతుంది. అయినా దేవుడు మన గాయములు కట్టువాడాయన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలోనైనా గుండె చెదిరినవేమో, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇదిగో నీ గాయములు ఆయన కట్టువాడు, నీ వేదనలన్నీ కూడా ఆయన తొలగించువాడు. నీవు దేవునికి మొరపెట్టు, నీ భారం దేవుని మీద వేయి. 55వ కీర్తనలో 22వ వచనం మనం చూస్తూ ఉంటే దావీదు భక్తుడు అంటాడు, నీ భారం యెహోవా మీద వేయుము, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ భారాన్ని నువ్వే మోస్తున్నావా? నీ గుండె చెదిరిపోయిందా? నీ భారమంతా దేవుని మీద వేయి. దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన ఆలకించువాడు, నీ మొర ఆయన ఆలకించువాడు. నువ్వు ఏ కష్టంలో, నువ్వు ఏ శ్రమలో ఉన్నా నీ భారమంతా దేవుని మీద వేయి, ఆయనకు మొరపెట్టు. ఆయన నిన్ను ఆదుకునేవాడు. తన బిడ్డలను ఆయన విడువడు, ఎడబాయడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ప్రియా సహోదరి సహోదరుడా, మనం భయపడుతున్న వేళలో ఆయన మనకు ధైర్యమునిచ్చేవాడు. ఈ లోకంలో మనుషులు మనల్ని గాయపరచొచ్చు, మనుషులు మనల్ని బాధపరచొచ్చు, కానీ మన దేవుడు మనల్ని ధైర్యపరచువాడు. దుఃఖములో ఉన్న వారిని ఆయన ఓదార్చువాడు, ఆదరించువాడు. ఈ లోకములో మనుషులను నమ్ముకొనకుడి, దేవుని నమ్ముకొనండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, 146వ కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే, రాజులను నమ్ముకొనకుడి, నరులను నమ్ముకొనకుడి, వారి వలన రక్షణ కలగదు అంటాడు. ప్రియులారా, అందుకే రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ బాధలు ఉన్నా, నువ్వు ఏ కష్టములో ఉన్నా, నువ్వు ఏ వేదనలో ఉన్నా, నువ్వు దేవుని పాదాలు పట్టుకో, దేవుని నువ్వు ఆశ్రయించు, ఆయనకు మొరపెట్టు. ఆయన అంటున్నాడు కదా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ఇర్మియా 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు దేవునికి మొరపెట్టు. నీకు ఏ బాధలు, ఏ సమస్యలున్నా నువ్వు దేవునికి మొరపెట్టు. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పి
పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చి మీరు చింతపడకండి, కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుడే నిన్ను ఆదరించువాడు, దేవుడే నిన్ను బలపరచువాడు, దేవుడే నిన్ను ధైర్యపరచువాడు, దేవుడే నీ గాయములు కట్టువాడు. శారీరకంగా నువ్వు గాయపడ్డావా, లేక మానసికంగా నువ్వు గాయపడ్డావా, దేవుడు నీ గాయములు కట్టువాడు. మోకరించు, ప్రార్థన చేయి, నీ భారము ఆ దేవుని మీద వేయి. చింతించడం మానేసి నువ్వు దేవునికి మొరపెట్టు. నీ విన్నపాలు, నీ బాధలు, నీ సమస్యలు దేవునికి తెలియజెప్పు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయగలిగిన వాడు. యేసయ్య అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయనన్నాడు. శరీరధారిగా యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చారు. అందరినీ ఆయన స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధి చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్తలో 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. శాంతి సమాధానం లేకుండా నువ్వు బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, నువ్వు యేసయ్య దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో, నువ్వు ఆయనకు మొరపెట్టు, నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. అందుకే చివరిగా 54వ కీర్తనలో 4వ వచనం మనం చూస్తే, ప్రభువే నా సహాయకుడు, దేవుడే నా సహాయకుడు, నా ప్రాణమును ఆయన ఆదరించువాడు అంటున్న దావీదు. ప్రియులారా, నా ప్రాణమును ఆయన ఆదరించువాడు, ఆయనే నాకు సహాయకుడు అంటున్నాడు. అందుకే దావీదు అన్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, మనుషుల సహాయము వ్యర్థం, దేవా నీ సహాయము నాకు కావాలన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుడే గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, ఆయనే ఆదరించువాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అంటున్నాడు. నువ్వు ఆయనకు మొరపెట్టు. 91వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని అంటున్నాడు. నువ్వు మొరపెట్టు, దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, నీ భారమంతా దేవుని మీద వేయి. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీకున్న బాధలు తొలగిస్తాడు, నీకున్న వేదన తొలగిస్తాడు, నిన్నే ఆయన బాగు చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు ఆయన. కనుక ఆయనకు మొరపెట్టు, నీ భారమంతా ఆయన మీద వేయి. ఆ దేవుడే నిన్ను ఆదరించి బలపరిచి నీ గాయములు కట్టునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలనైనా. మీరు గొప్ప దేవుడు, ప్రేమమయుడు, కరుణామయుడు తండ్రి. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ప్రభువా, గూడు చెదిరిన వారిని సేరదీసేవాడు, వారి గాయములు కట్టేవాడు నాయన. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవుడు, నా ఎదుకు వచ్చేవారిని నేను ఎవరిని త్రోసివేయనని చెప్పిన దేవుడు నాయన. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైనా ఏ బాధలో, ఏ సమస్యలో ఉన్నా, గుండె చెదిరినట్లయితే, వారి గాయములు కలిగినట్లయితే వారిని బాగు చేయండి, వారి గాయములు కట్టండి ప్రభువా. నీకు మొరపెట్టి విడుదల పొందినట్లుగా వారి భారమంతా నీ మీద వేసి ఆయన వారు నెమ్మదిగా ఉండునట్లుగా మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, ప్రతి గాయములు కట్టి, ప్రతి ఒక్కరికి నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని, వారి వేదనలు తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక.